హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. ఈరోజు వీడియోలో నేను దోసపిండితోటి పునుగులను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు బండి మీద అమ్మే టేస్ట్తోనే మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ పునుగులను అయితే ప్రిపేర్ చేద్దాము. మొదటగా దీనికోసం అయితే ఒక గిన్నెలోకి ఒక పెద్ద కప్పుమైన దోసపిండిని అయితే తీసుకున్నాను. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకుని, కొత్తిమీరని, ఇంకా కొంచెం జీలకర్రని, అలాగే 5-6 స్పూన్లమైన మైదా పిండిని కూడా యాడ్ చేసుకునేసి వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాను. మనకు దోసపిండి ప్యాటర్న్ కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి ఈ మైదా పిండిని అయితే యాడ్ చేశాను. దీనివల్ల పిండి అయితే కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ పిండిని అయితే డ్రాప్ చేసుకుందాము. ఇలాగే పిండిని అంతా అయితే డ్రాప్ చేసుకునేసి వెంటనే అయితే వీటిని కదల్చకుండా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.